తెలంగాణలోని యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏబీవీపీ నిరాహార దీక్షకు దిగింది. యూనివర్సిటీలకు తక్షణమే వీసీల నియామకం చేపట్టాలని డిమాండ్ చేసింది. ఖాళీగా ఉన్న 82% టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసింది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఏబీవీపీ కోరింది. యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతులు కల్పించాలని డిమాండ్ చేసింది. ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరసన దీక్ష చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నియామకం చేపట్టాలని డిమాండ్ చేసింది. ఖాళీగా ఉన్న 82% టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసింది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఏబీవీపీ కోరింది. యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతులు కల్పించాలని డిమాండ్ చేసింది. ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరసన దీక్ష చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.